టీజీపీఎస్సీ అట ఒక కీలక డెసిషన్ తీసుకుందట, కీలక సంస్కరణ తీసుకొచ్చిందట. అభ్యర్థులారా సమాచారాన్ని అప్డేట్ చేయండి. ఓటీఆర్లో టీజీపీఎస్సీ కీలక సంస్కరణ, కొత్త నోటిఫికేషన్ల దరఖాస్తుకు ఇదే అర్హతట. ఈ నెల 25వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తున్నదట. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అట ఒక చేంజ్ తీసుకొచ్చిందట, ఒక సంస్కరణ తీసుకొచ్చిందట. దేనికోసం? ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సంస్కరణ చేపట్టింది. దరఖాస్తు నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన వరకు జాప్యాన్ని తగ్గించడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచబోతున్నదట. దరఖాస్తులో కీలకమైన వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేసుకున్న 31,56,000 మంది తమ ఐడి కార్డు సహాయంతో తాజా వివరాలు అప్డేట్ చేసుకోవాలన్నట. తాజా వివరాల ఆధారంగానే భవిష్యత్ నియామక పరీక్షకు దరఖాస్తు చేసేందుకు అర్హత లభిస్తుందట. ఈ నెల 25లోగా అభ్యర్థులందరూ అదనపు అర్హతలకు సంబంధించిన ధృవపత్రాలు ఓటీఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నట. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ చెప్తున్నాడు. గతంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు పేర్కొన్నా వాటికి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదట. తాజాగా అన్ని ఆధారాలు అప్లోడ్ చేయాలన్నట. విత్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందట. తద్వారా భవిష్యత్తులో ఏదైనా ఒక నియామక ప్రకటనకు వారు అర్హులవుతారా లేదా అనేది సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ణయిస్తారట. దీని ద్వారా ఫలితాలు విడుదలయ్యాక ధృవపత్రాల పరిశీలన మరింత సులభమవుతుంది. ముందుగానే ఓటీఆర్ల వివరాలన్నీ నిక్షిప్తం కావడంతో వాటిని సంబంధిత యూనివర్సిటీల ద్వారా ముందస్తు పరిశీలన చేపట్టి వేగంగా నియామక ప్రక్రియలు ముగించేందుకు వీలవుతుందట. ఉద్యోగార్థులందరూ ఓటీఆర్లో తాజా కలర్ ఫోటోను అప్లోడ్ చేయాలన్నట. ఫస్ట్ కొత్త విద్యార్హతలు నమోదు చేయడంతో పాటు ధృవపత్రాలు ఇవ్వాలన్నట. ఒకసారి అప్డేట్ చేసిన ఓటీఆర్ ఆ అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుబాటు అవుతుంది. ఓటీఆర్లో అదనపు అర్హతలు, చిరునామా, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమిలేయర్ కేటగిరీలు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మినహా ఇతర వివరాలు అప్డేట్ చేయడానికి వీల్లేదట. ఇప్పుడు నేనేమంటున్నాను, ఫస్ట్ ఉద్యోగాలు ఏంటంటే స్వామి, ఇది అది ఇవన్నీ లేనప్పుడు కూడా నియామక ప్రక్రియలు జరిగినాయి. సరే, మీరు ఏ సంస్కరణ తీసుకొస్తారో ఏం చేస్తారో చేయండి, కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయండి ఫస్ట్. ఒకవైపు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. జెన్యూన్ డిమాండ్ ఇది. ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా కాలయాపన చేస్తా చూద్దాం, వాళ్ళ పేషెన్స్, వాళ్ళ ఓపిక చూద్దామంటే కేసీఆర్కి పట్టిన గతి నీకు పడుతుంది. ఉరికియలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ నాయకులని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఉరికిస్తారు. ఆ సిచ్యువేషన్ వస్తుంది. మీరేం వెయిట్ చేయాల్సిన అక్కర్లే.